హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో తెలుసుకుందాం. చూడండి, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు పంపిస్తానండి. ఓకేనా? ఈ లింక్ కాపీ చేసేసుకున్న పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టి ప్రెస్ చేసినట్లయితే చూడండి, మనకు ఇక్కడ వస్తుంది డౌన్లోడ్ అని. ఓకేనా? మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 2012 ఎవల్యూషన్ అనేది డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇలా మనం సెలెక్ట్ చేసేసుకొని 4.2 GB ఉంటుంది. తర్వాత నెక్స్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇలా ఫైల్ వస్తుంది. ఎస్క్యూఎల్ ఫుల్ అండర్స్కోర్ ENU అనే ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ అనేది మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ అనేది క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు సెటప్ ఇలా వస్తుంది. సెటప్ రూల్స్ అనేవి వస్తుంటాయి. ఇవి మనం ఓకే అని క్లిక్ చేసినట్లయితే తర్వాత నెక్స్ట్ మనకు ఇలా వస్తుంది. ప్రోడక్ట్కి అంటే స్పెసిఫై ఫ్రీ ఎడిషన్, అంటే మన దగ్గర ఏమన్నా ప్రోడక్ట్కి అనేది ఏమన్నా ఉన్నదనుకో ఇక్కడ ప్రోడక్ట్కి అనేది ఎంటర్ చేసేయండి. మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్కి లేకపోయిందనుకో స్పెసిఫై ఫ్రీ ఎడిషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మనకు లైసెన్స్ టర్మ్స్ ఇలా వస్తుంటాయి. సో ఇవన్నీ యాక్సెప్టెడ్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్ అప్డేట్స్ అని వస్తుంటాయి. తర్వాత ఇది సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకు సెటప్ సపోర్ట్ రూల్స్ అని వస్తుంటాయి. సో ఇవి కూడా అయిపోగానే మనం ఏం చేయాలంటే క్లిక్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ మనకు SQL సర్వర్ ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ సర్వర్ డేటాబేస్ ఇంజన్ సర్వీసెస్, అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్ట్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు ఫ్యూచర్ సెలెక్షన్ అనే ఆప్షన్లో ఇలా వస్తాయి. అన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకొని రెండే ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ రీప్లే కంట్రోలర్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ రీప్లే క్లయింట్. ఈ రెండు మాత్రం వదిలేసి మిగతా అన్ని మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు ఇన్స్టాలేషన్ రూల్స్ అని ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇది కూడా మనం నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ డిఫాల్ట్ ఇన్స్టెన్స్. ఓకేనా? డిఫాల్ట్ ఇన్స్టెన్స్ మీరు దేనికి డిఫాల్ట్ ఇన్స్టెన్స్ పట్టుకుంటున్నారు, ఎక్కడ ఉంటుందన్నది ఇక్కడ ఐడి వస్తుందండి. తర్వాత నెక్స్ట్ మనకు ఇన్స్టాంట్ రూట్ డైరెక్టరీ అనేది కూడా ఇక్కడ మనకు ఫైల్ పాత్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ మనకు డిస్క్ స్పేస్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి. సేమ్ దీన్ని కూడా మనం నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ మనకు సర్వర్ ఏజెంట్, SQL సర్వర్ ఏజెంట్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి, మనకు మిక్స్డ్ మోడ్ సర్వర్ అథెంటికేషన్ అండ్ విండోస్ అథెంటికేషన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసేసుకొని పాస్వర్డ్స్ అనేవి సెట్ చేసేసుకోండి. మనకు ఓన్లీ విండోస్ అథెంటికేషన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ విండోస్ అథెంటికేషన్ తోటి లాగిన్ అవుతుంది. లేదు నాకు విండోస్ అథెంటికేషన్తో పాటు యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ ఉండాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ యాడ్ అని క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకు అనాలిసిస్ సర్వీసెస్ కాన్ఫిగరేషన్ అని అడుగుతుంది. అనాలిసిస్ సర్వీస్ కాన్ఫిగరేషన్ ఇలా ఏదైనా ఒకటే ఉంటుంది. మీరు ట్యాబ్లర్ మీకు MDX మోడల్ చేస్తున్నారా? సో మీకు MDX మోడల్ అనేది ఇన్స్టాల్ కావాలంటే మల్టీ డైమెన్షనల్ డేటా మైనింగ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. లేదు నేను ట్యాబ్లర్ మోడల్ పైన చేస్తున్నానంటే ట్యాబ్లర్ అనేది మాత్రం మోడల్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత నెక్స్ట్ మనకు రిపోర్ట్ సర్వర్ కాన్ఫిగరేషన్లో మనము ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాంట్ ఉంది అనేది సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎర్రర్ రిపోర్టింగ్ అనేది మనకు ఏమైనా కావాల్సినవి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ రూల్ అనేది కూడా వస్తుంది. తర్వాత నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ అని క్లిక్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకు రెడీ టు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇప్పుడు మొత్తం అన్ని సెలెక్ట్ అయిపోతాయి. జస్ట్ ఇన్స్టాలేషన్ SQL అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ SQL పైన ఇంకా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అన్ని షేర్ చేయండి. ఓకేనా? Please subscribe our channel Lakshmi Skills. Thank you friends. Bye all.